టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నానంటున్నారు మన కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారట. ఎన్టీఆర్ రమ్మంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు వస్తానని మొదటి నుంచి ఎన్నోసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో స్వయంగా ఆయన ఇన్వాల్వ్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం తాజాగా ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం మరి గట్టిగానే కష్టపడుతున్నారని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎంత అద్భుతమైన విషయాలు ఉంటాయో తెలిసిందే. కాబట్టి కొడాలి నాని ఇంకా ఎవరు ఎన్ని మాటలన్నా జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకున్నప్పుడు వస్తారంటున్నారు కళ్యాణ్ రామ్. సో నిజంగా తమ్ముడు ఒప్పుకుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి సైతం నేను సిద్ధమేనని, అదే ఎన్టీఆర్ మాట అయి ఉంటుంది అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా రావడం మరింత ఆసక్తికరంగా మారింది. సో కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత అంటే అంత, అందులో ఎక్కడా కూడా తగ్గేదే లేదంటారు. కాబట్టి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం రావడానికి సిద్ధమయ్యారని సమాచారం. అంతేకాకుండా టీడీపీకి సంబంధించిన పార్టీ నుంచి ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని, ఇంతకీ ఎమ్మెల్యేగా ఏ సినిమాలో చేయబోతున్నారు? అంతే, నిజంగా సినిమా లైఫ్లో కాదు, పొలిటికల్ కెరియర్లో 2024 ఎలక్షన్స్లో మరి ఎన్టీఆర్ ఓకే అంటే పార్టీ తరపున పోటీ చేయడానికి సైతం నేను సిద్ధమేనని, సో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మరి నేను వస్తున్నానంటూ చెప్తున్నారు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ కూడా తనకు అవసరమైనటువంటి సమయంలో తోడున్నటువంటి ఒకే వ్యక్తి ఎన్టీఆర్. తనని అందుకే అన్న, నాన్న అని కాకుండా సో ఒక తండ్రిగా గౌరవిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ చెప్తే పొలిటికల్ కెరియర్లో వెళ్ళడానికి కూడా నేను రెడీ అంటున్నారు కళ్యాణ్ రామ్.